ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే నీకు ఎన్ని ఇయర్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్ని పాత సంవత్సరాలు గతించిపోయాయో, ఎన్ని కొత్త సంవత్సరాలు వస్తున్నాయో ఒకసారి లెక్క పెట్టుకో. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని న్యూ ఇయర్స్ వెళ్ళిపోతున్నాయో, ఎన్ని మరి ఈస్టర్ పండుగలు వెళ్ళిపోతున్నాయో కదా. చాలా చాలా సంవత్సరాలు దొరికిపోతున్న నీ లైఫ్కి, నీ మనసుకు నువ్వు మరి చేయి పెట్టుకొని చూసినప్పుడు నీ లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక సంతోషం లేదు. నువ్వు అడుగుతున్నావు, ప్రభువా మరి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు అని అడుగుతున్నావు. కానీ మరి ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ జరుగుతుంటే నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, లేదు మరి ఏదైనా జరగకపోతుంటే దుఃఖించిపోతున్నావు. మరి ఇలాగ అప్ అండ్ డౌన్స్లో నీ లైఫ్ ఉండకూడదు. ఇవన్నీ పోవాలంటే యేసే నీ జీవితంలో ఉండాలి. యేసే నీ జీవితంలో ఉంటే సమస్తము సంతోషమే. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు సంతోషంగానే ఉంటావు. కాబట్టి మరి నీ సంతోషము నీకు జరుగుతున్న క్రియలను బట్టి కాదు, కానీ యేసే నీ జీవితంలో ఉండాలని నువ్వు గుర్తించినప్పుడు ఆయన నూతనమైన క్రియలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరం ఎలా గడిచినా సరే, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో దేవుడిని నింపును.